రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. జగిత్యాల జిల్లా కలెక్టర్ పైన న్యాయం జరగాలి. రాజుని న్యాయం జరిపించాలి. రాజు గారిని న్యాయం జరిపించాలి. మళ్ళీ డబల్ చేసుకున్నా. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బిహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో సందర్భంగా అక్కడ ఏదైతే రాజు ఉన్నాడో, రాజు గంగారాం అనే వ్యక్తి గత ఎన్నో సంవత్సరాల నుండి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ వారి ఏదైతే భూమి సమస్య ఉందో ఆ భూమి పైన న్యాయం జరగాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఆయన కార్యాలయాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకొని నాదుడు లేకపోయా అని ఆయన ఏదైతే నిన్న మరి జిల్లా కలెక్టర్ గారిలో ప్రజావాణి సందర్భంగా వారు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న కలెక్టర్ వారి సిబ్బంది గారు మరి రాజుగారు పైన అగౌరవపరిచి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లాక్కుంటూ బయటకి తోసేయడం బాధాకరమైన విషయం. ఇది రేవంత్ రెడ్డి సర్కారులో ఇది జరగడం అంటే అత్యంత ఈ దివ్యాంగులను అణచివేతకు గురి చేస్తున్న సమస్య ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒకటి కనబడుతుంది, ఇంకొకటి కనబడతలేదు. కానీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్న వారికి స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఏదైనా న్యాయం జరగాలని చెప్పేస్తే జిల్లా న్యాయస్థానానికి కానీ జిల్లా పాలనాధికారి దగ్గర కానీ ఏదైనా బాధ ఉంటే వారి గోడు చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ అదే గోడు జిల్లా అధికారి ముంగటిని, కలెక్టర్ గారి ముంగటిని అవమానపరచడం, అగౌరవపరచడం, మరి కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం. కలెక్టర్ గారి పైన కూడా, అక్కడున్న కానిస్టేబుల్ గారి పైన కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు రాజు గారికి న్యాయం జరగకపోతే ఇదే ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని ఇక్కడ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. జై మాదిగా, జై వికలాంగుల, జై వికలాంగుడిపై జరిగిన అవమానాన్ని వెంటనే హేళన చేస్తూ సమాజంలో వారికి అవమానపరిచే విధంగా చేస్తే సమాజమే తలదించుకునే విధంగా ఉన్నది. కాబట్టి ఈ అతి ఉత్సాహం ఎవరైతే అక్కడున్న సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది పైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన, వికలాంగుల పక్షాన డిమాండ్ చేస్తాము. వికలాంగులపై దౌర్జన్యమా? సిగ్గు సిగ్గు.
కలెక్టర్ గారు కూడా దాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఇది యావత్తు ఈ వికలాంగ సమాజానికి అవమానపరిచే విధంగా ఉన్నది. కాబట్టి దానిపైన అక్కడ ఉన్న సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఎంఆర్సీ ఆధ్వర్యంలో ఈరోజు తీవ్రంగా నిరసనగా తెలియజేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి నేను రాజు గారి కుటుంబానికి వారు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళి తక్షణమే వెళ్ళి వారి సమస్య ఏదైతే ఉన్నదో వారికి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అధికారికంగా ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సార్. మరి అక్కడ ఏదైతే జరిగిందో పునరావృతం ఇలాంటి కాకుండా అలాంటి వ్యక్తులపైన యావత్తు మానవత్వంగా మనం ఒక సమాజానికి మానసికంగా కుంగిపోయి వారు ఈరోజు